ఫ్రైడ్ రైస్ అయినా నూడిల్స్ అయినా టమాటో సాస్ లేకుంటే ఎలా? అయితే ఇంట్లోనే టమాటో సాస్ ఇలా ట్రై చేయండి. 4 ఎర్రగా పండిన టమాటాలను తీసుకొని ఇలా కట్ చేయండి. తర్వాత ప్యాన్ పెట్టి అందులోనే కట్ చేసుకున్న టమాటాలను వేసి ఉల్లిపాయ, ఎల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగం, ఎండుమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. అవసరమైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. మనం ఇట్లా కలపడం వలన టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి. 5 నిమిషాలకి టమాటాలు ఉడికినాక వేడంతా చల్లారే వరకు పక్కనుంచి మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని మొత్తం ఇలా వడకట్టండి. ఇలా వడకట్టడం వలన ఏమైనా గింజలు ఉంటే పైననే ఉండిపోతాయి. ఒక చిన్న గ్లాస్తో వాటర్ని కూడా తీసుకొని ఇది కొంచెం ఉడికేటప్పుడు అందులోనే కారం, పంచదార, ఉప్పు వేసి కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించారంటే ఇంట్లోనే టొమాటో సాస్ రెడీ అయిపోతుంది. టేస్ట్ చేసి మీ నాలుక ఒప్పుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.